మన టెక్నాలజీ ఏది ఉన్నా పంచాంగం అల్టిమేట్. ఎందుకంటే మన పంచాంగంలో మన పండితులు వేళ్ల మీద లెక్కించి ఏ రోజు ఏ గ్రహణం ఉంది, సూర్యోదయం ఏ రోజు అవుతుందని ఇంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నారు. మరి ఎలా చెప్పగలుగుతున్నారు? అవును అవును. అంటే ఇదే కాకుండా ఇప్పుడు నాసా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే 30 కాదు 88 కాన్స్టలేషన్స్ ఉన్నాయి అని వాళ్ళు కూడా సైంటిఫిక్గా ధృవీకరించారు. బట్ మన శాస్త్రానికి వస్తే మన వాళ్ళు 27 నక్షత్రాలు తీసుకున్నారు. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ రోజు పుట్టాడనేది దశమ స్కందంలో భాగవతంలో చాలా స్పష్టంగా 3వ అధ్యాయంలో 1వ శ్లోకంలో ఉంది. సో ఇవన్నీ ఎలా తెలవాలి అని అంటే ఈ సాంబశివరావు గారికి భాగవతం మూలంతో చదవాలి. ఇంకొక విషయం అండి, ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే పంచాంగం అంటే మన భారతదేశీయులు కాలాన్ని గణించినట్టుగా ప్రపంచ